మాట్లాడవలసిందిగా కోరుచున్నా. ఉంగటూరు ప్రజలందరికీ నమస్కారాలు. ఉంగటూరు అదిరిపోయింది ఇవాళ. మన పవన్ కళ్యాణ్ అన్న గారు చూసేది ఇవాళ మీరు ఖుషి సినిమా చూసి అందరూ ఫ్యాన్స్ అయిపోయినా మనం, అవునా లేదా? నేను కూడా ఖుషి సినిమా చూసి పవన్ అన్న ఫ్యాన్. నేను 20 సార్లు చూసింటా సినిమా. ఇవాళ మీరు చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, అందరినీ ఇబ్బంది పెట్టింది. ఇవాళ 20 ఏళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఎంతో ఇబ్బంది పెట్టాడు అందరినీ, ఎన్నో మాట్లాడన్నాడు. ఇవాళ మీరందరూ ఆలోచించండి, వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేనాడు, మన రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడో ఆలోచించండి మీరందరూ. ఇవాళ మన భూములున్నాయి మనవి. ఇవాళ ఈ భూములన్నీ కూడా మన భూములన్నీ కూడా యాక్ట్ 27, 20, 23 అని యాక్ట్ తీసుకొని వచ్చండి. మీ భూములన్నీ కూడా బ్యాంకుకి జప్తా పెట్టడానికి ప్రిపరేషన్ చేసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈసారి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకి ఉద్యోగాలు రావాలన్నా, రైతులు బాగుండాలన్నా ఎలాంటి పరిస్థితిలో ఎన్డీఏ కూటమి రావాల్సింది ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మేము వచ్చేది మేమే అంటున్నాడు, మళ్ళీ వచ్చేది మేమే అంటున్నాడు. ఎవర్రా మనల్ని ఆపేది? ఇవాళ గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి సైనికులు ఉన్నారు. ఈసారి వచ్చేది ఎన్డీఏ కూటమి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వచ్చేది ఎన్డీఏ కూటమి, గెలిచేది ఎన్డీఏ కూటమి. పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ అవడం తథ్యం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకి రాజకీయాలతో పని లేదు, హ్యాపీగా ఆయన సినిమాలు తీసుకుంటా ఎంజాయ్ చేయొచ్చు. మీకోసం, మీ అందరి కోసం, మన రాష్ట్రం కోసం కొంచెం తగ్గైనా కానీ ఆయన ఈ ఎన్డీఏ కూటమి కుదరడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆయన సాక్రిఫైస్, ఆయన కష్టతనం ఇవాళ కనబడుతుంది. ఇవాళ ఎన్డీఏ కూటమి గెలుస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు వల్లే ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. ఇవాళ మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను. మీ అందరికీ చెప్తున్నాం, ఏలూరు పార్లమెంట్ లో వచ్చే రోజులలో 8-9 ఇండస్ట్రీలు తీసుకొని వస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఏలూరుని స్మార్ట్ సిటీ స్టేటస్ చేసే బాధ్యత మాది. ఇక్కడ యువత పెద్ద ఎత్తున ఉన్నారు, మీ యువతకందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం నేను తీసుకుంటానని మీ అందరికీ తెలుపుతున్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తి, ఎంతో కష్టపడుతున్నాడు మన రాష్ట్రానికి. ఆయన అభ్యర్థి మన ధర్మరాజు గారి గుర్తు గ్లాస్, ధర్మరాజు గారి గుర్తు గ్లాస్. అలాగే ఎంపీ అభ్యర్థినైనా నేను మీ గలం పార్లమెంట్ లో వినిపించే దాంట్లో నేను ఉంటాను. నేను 6 భాషలు మాట్లాడగలుగుతా, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, తమిళ్ మాట్లాడగలుగుతా. మీ అందరికీ కూడా పార్లమెంట్ లో మీ సమస్యల్ని గట్టిగా వినిపించే దాంట్లో నేను ఉంటానని మీకు తెలుపుకుంటున్నా. నా గుర్తు సైకిల్ అన్నా, నా గుర్తు సైకిల్. అందరూ మమ్మల్ని ఆశీర్వదించమని